शशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रुन संहर मां रक्ष श्रियंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:47. తిథి చవితి మధ్యాహ్నం 3:33 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 1:05 వరకు. వర్జం రాత్రి 2:03 నుంచి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:44 వరకు. మరల రాత్రి 11 గంటల నుంచి 11:52 వరకు. అమృతకాలం ఉదయం 11:24 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:50. నేటి విశేషం భౌమ చతుర్థి. ఈరోజు నదీ స్నానం, గణపతి ఆరాధన రుణదోషాలని బాగా పోగొడుతుంది, అప్పులు తీరిపోతాయి అన్నమాట. 13వ రోజున గోదాదేవి ప్రార్థిస్తూ రాక్షస సంహారం చేసినటువంటి వాడు కృష్ణుడు, రావణ సంహారం చేసిన రాముడు ఏకావతారమే. అటువంటి కృష్ణుడిని మనం పూజించుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని సాధించుకోవాలి, వ్రతాన్ని ఫలవంతం చేసుకోవాలి. కాబట్టి తొందరగా లేమ్మా అని మరో గోపికను లేపుతోంది. నేటి ఆణిముత్యాలు. కోరికలు ఉన్నంతకాలం నిజమైన సుఖం లభించదు. మనస్సును నియంత్రించిన వారు మాత్రమే సుఖాన్ని పొందగలరు. కలలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. హేమంత ఋతువు అద్భుతవంతమైనటువంటి ఋతువుగా చెప్పడం జరిగింది. ఈ ధనుర్మాసం హేమంత ఋతువు, చలికాలం, మంచు కురుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తెల్లవారుజామునే గోపికలందరితో కలిసి ఆండాళమ్మ తల్లి నిద్ర నుంచి లేచి భగవత్ సంకల్పన సిద్ధి కోసం ఆ యొక్క తాము అనుకున్న కోరిక నెరవేరటానికి చక్కగా నదీ తీరానికి వెళ్ళి పవిత్రవంతమైన స్నానాన్ని ఆచరించేటువంటి లక్షణంగా అభివర్ణించేటువంటి పాసురం. ఆ నదీ తీరానికి వెళ్ళగానే కృష్ణ పరమాత్మ లీలామృత తత్వంలో శ్రీ భాగవతంలో చెప్పినటువంటి ప్రస్తావన గుర్తుకొచ్చి కాత్యాయని వ్రతాన్ని మనం చేసుకోవాలని చెప్పేసి మనమంతా నదీ స్నానానికి వెళ్తున్నాం. ఆనాడు పరమాత్మ ఏం చేశాడో తెలుసా? అందరూ కూడా గోపికలు నదిలో దిగి స్నానం ఆచరిస్తూ ఉంటే వెంటనే పరమాత్మ వారి యొక్క వస్త్రాలన్నింటినీ కూడాను అపహరించి చిన్ని కృష్ణుడుగా ఆ చెట్టు పైన కూర్చొని తన దివ్యవంతమైనటువంటి
ఆ గోపికలందరికీ కూడా ఆత్మజ్ఞాన తత్వాన్ని ప్రసాదింపచేశాడు సుమా అనేటువంటి విశేషాంశ అద్భుత తత్వాన్ని గురించి ఆండాళమ్మ వర్ణించడం జరిగింది. కాత్యాయని వ్రతం అంటే శక్తి విషయకమైనటువంటి వ్రతం అని చెప్పేసి, ఈ వ్రతాన్నే ఇప్పుడు మనం గొబ్బెమ్మ పూజగా బాగా పరిణతి చెందినటువంటి లక్షణం కనిపిస్తుంది. అందుకే ఈ మాస ప్రారంభం నుంచి కూడాను ప్రతి ఇంటి ముంగిట కూడాను చక్కటి ముగ్గులు అలంకరణగా వేసి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల నుంచి వాటిపైన వివిధ రకాలైన పుష్పాలు అలంకరీకృతంగా ఉంచేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వెనకాల దాగిన పరమార్థం గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం, కాత్యాయనీదేవి యొక్క అనుగ్రహం, అటు కృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలామృత తత్వం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సౌశీల్యే మహదంతరం యతిపతే శ్రీశస్య చాలోచతే శ్రీశస్వీయ శరీరమన్య సులభం చక్రేతనౌ నిర్ఘృణః సోయం శ్రీమనురత్నమార్యముఖతః శృణ్వంస్తదా గోపురాత్ స్వాత్మానం న పరామృశం జనకృతే వాదిత్తతోయం పరః. మా గురువుగారైన భగవద్ రామానుజులకు శ్రీమన్నారాయణునకు పోల్చి చూచినట్లయితే మా గురువుగారే గొప్ప. భగవద్ రామానుజులు శ్రీమన్నారాయణుని కంటే ఏ విధంగా గొప్ప అంటే, శ్రీమన్నారాయణుడు ఏ అవతారం ధరించినా ఆ అవతారంలో తన శరీరమును, ఆ శరీరము నుండి వ్యక్తమయ్యేట లీలలను 10 మందికి ఆయన అనుగ్రహంగా అందించాడు. తన శరీరము నుండి మాత్రమే ఆయన వ్యక్తమవుతూ దీన్ని మాత్రమే అందరకు అధీనం చేశాడు. కృష్ణావతారంలో కానీ, రామావతారంలో కానీ, మరి ఏ అవతారంలో అయినా ఆయన ధరించిన అవతారమునకు సంబంధించినది మాత్రమే అందించాడు తప్పితే, మా గురువుగారు మాత్రం ఆయన ఎంతో శ్రమపడి గురు శుశ్రూష చేసి ఆ గురువుగారికి అత్యంత ప్రీతిపాత్రుడై నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తే గురువుగారు ఇది ఎవరికీ చెప్పకూడదు, ఎవరికైనా చెబితే నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది, ఇది జపించినట్లయితే వైకుంఠానికి మనం వెళ్ళవచ్చు, ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అని చెబితే, నేను ఒక్కడిని నరకానికి వెళ్ళినా పర్వాలేదు, సకల జనులు వైకుంఠానికి వెళ్ళాలి, సకల జనులకు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలగాలి అని పరమ కరుణాహృదయంతో ఆలయ గోపురాన్ని ఎక్కి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరినీ పిలిచి నారాయణ మంత్రాన్ని ఉపదేశించినటువంటి మహాత్యాగమూర్తి ఈయన. ఆత్మలో నుండి ఈ గుణం వ్యక్తమైంది. శరీరం ఎన్ని బాధలకు లోనైనా పర్వాలా, తాను నరకం అనుభవించినా పర్వాలేదు, కానీ సకల జనులు తరించాలి, వారు సుఖ సంతోషాలతో ఉండాలి, వారికి ఇహపరాలలో శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి, అందుకు తాను ఏమైపోయినా పర్వాలేదు అని భావించారు కదా. ఇటువంటి స్థితి శ్రీమన్నారాయణుడు ఎక్కడైనా చేశాడా? చేయలేదు కదా. కనుక ఆ శ్రీమన్నారాయణ మూర్తి కంటే కూడా మా సద్గురుమూర్తే గొప్పవారు అంటూ ఆ గురువు పైన అత్యంతానందముతో తాను రచించిన శ్లోకములను, శతకమును ఆ గురువుకు అంకితం చేసిన విద్వత్కవులు, గురుభక్తి తత్పరులు శ్రీమాన్ తిరుమల పల్లేర్లముడి రామానుజస్వామి వారి శ్రీమన్నాథ శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం
అనన్య శరణ శరణం ప్రపద్యే గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి మార్గళి వ్రతంలో అనగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ కృష్ణాంకితమైన భావాలతో పలికిన పాశురాల్లో 13వ దినము నాటి పాశురము. ఇది కూడా దివ్యమైనటువంటి ప్రబోధమే, భాగవత ప్రబోధంగా యోగస్వరూపులైనటువంటి భాగవతుని మేల్కొల్పేటువంటి కీర్తన ఇది. పుల్లిన్ వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిళ్ళి కళందానై కీర్త్యమై పాడిపోయి పిళ్ళైகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித் புள்ளும் சிலம்பெனுகான் போது அறக்கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் నీ నన్నాళాల్ కళ్ళం తవిరిందు కలందు ఏలోరంబావి. ఇక్కడ మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక మరొక విలక్షణమైనటువంటి భావంతో చెప్పబడుతుంది. ఇందులో పావాయ్ అనేటువంటి సంబోధన ఉన్నది. అంటే ఓ సుకుమారి అని అర్థం. సుకుమారి అనో గోపిక, ఇంకా పడుకున్నావా? మేమందరం కూడా చల్లగా ఈ పవిత్రమైన రోజుల్లో, నన్నాళ్ అంటే మంచి రోజులు, మార్గళి వ్రతం, ఈ వ్రతం చేస్తున్న పవిత్రమైన రోజుల్లో స్నానం చేయాలని బయలుదేరుతూ ఉంటే నువ్వింకా స్నానానికి సిద్ధపడకుండా ఇంకా నిద్రిస్తూ ఉన్నావా? కపటాన్ని విడిచిపెట్టి మాతో కలియు అంటున్నారు ఇక్కడ. కళ్ళం తవిరిందు కళందు. ఇక్కడ కళ్ళం అంటే కపటం, కల్లా కపటం అంటాం. అలాంటి కపటాన్ని విడిచిపెట్టి మాతో కలియు అన్నాడు అని మేల్కొల్పుతున్నారు. ఇక్కడ మేము గానము చేస్తూ వెళుతూ ఉన్నాం. పైగా మాతో పాటు బయలుదేరినటువంటి అనేక వ్రతం చేసే గోపికలు కూడా గానం చేస్తూ వెళ్తున్నారు. ఆ రోజుల్లో గోపికందరూ కాత్యాయని వ్రతం చేసేటప్పుడు వాళ్ళందరికీ లక్ష్యం ఒక్కటే, అది కృష్ణ పరమాత్మని పొందాలి అని. అదేవిధంగా వ్రతం చేసే విధానము ఒకటే. అదే ఆ పద్ధతిలోనే ఇక్కడ అనేక మంది గోపికలతో వ్రతం చేస్తున్న భావాన్ని అనుభవిస్తూ ఉన్నది గోదాదేవి. ఇక్కడ అనేక మంది గోపికలు అంటే కృష్ణుని ఉద్దేశించి తన మనస్సులో మేల్కొన్న అనేక విధ భావనలు. ఈ భావనలే ఇక్కడ గోపికలు. ఆ భావనలతో భగవద్ధ్యానం అనే స్నానంలో మునిగి ఆ రసానుభూతిలో తాపత్రయ శాంతిని పొందడమే ఈ స్నానవ్రతంలో ఉన్న పరమార్థం. ఆ వెళ్ళేటప్పుడు ఆచార్యుల అనుగ్రహం కావాలి, ఆచార్యులు ముందుండి నడిపించాలి గనక ఆచార్య స్వరూపుని మేల్కొల్పుతుంది. ఆచార్యులు ఎప్పుడూ భగవద్ అనుభూతిలో ఉంటారు. ఆ అనుభూతిలో ఉన్నవారిని తమ కోసం వెలికి రమ్మని చెప్పడం ఈ పాసురంలో కూడా కనబడుతున్నటువంటి భావం. ఇక్కడ మేము పరమాత్మని గానం చేస్తూ అనేక మంది పిల్లలు అప్పుడే బయలుదేరారు అన్నారు. ఇక్కడ పిల్లలు అనే మాట వచ్చింది. పిళ్ళైగల్ అంటే పిల్లలు. పిల్లలు అన్నప్పుడు ఇక్కడ గోపకాంతలు అని అర్థం. అయితే పిల్లలు అని ఎందుకు చెప్పారంటే జ్ఞాని ఎప్పుడూ బాలుళ్లాగే ఉంటాడట. ఇక్కడ బాల్యము అంటే అజ్ఞానావస్థ కాదు. ఇక్కడ బాల్యము అంటే నిష్కపటమైన భావం. పసిపిల్లలు ఎలాగైతే నిష్కపటంగా ఉంటారో భక్తి కూడా అలా నిష్కపటంగా ఉండాలి. అది బాలభావము. అందుకే పండిన భక్తిలోని, పండిన జ్ఞానంలోని బాలభావం కనబడుతుంది, నిష్కపట భావం కనబడుతూ ఉంటుంది. అలాగా పిల్లైగులు ఎల్లారం, పిల్లలందరూ కలిసి గానం చేస్తూ పావైక్కళం, పావైక్కళం అంటే వ్రతం చేసే చోటికి పుక్కార్ ప్రవేశించారు. వ్రతం చేసే చోటుకు చేరుకున్నారు. ఎలా చేరుకున్నారంటే భగవద్గుణగానం చేస్తూ వెళుతున్నారు. ఎలాంటి భగవాన్ని గానం చేస్తున్నారు ఇక్కడ వర్ణిస్తున్నారు. పుల్లిన్ వాయ్ కిండానై, పక్షి నోటిని చీరినవాడు అని అర్థం. పక్షి నోటిని చీల్చేట స్వామి. ఏమిటా పక్షి అంటే బకాసురుడు. పొంగ రూపంలో వచ్చినటువంటి రాక్షసుని చీల్చాడు పరమాత్మ గోపకులను రక్షించడం కోసం. ఆ విధంగా ఒక పక్షి నోటిని చీరినవాడు. పొల్లా అరక్కనై కిళ్ళి కళందానై. పొల్లా అంటే దుష్టుడు అని అర్థం. ఆ దుష్టుని యొక్క అరక్కనై అంటే తలలు, దుష్టుని తలల్ని గిల్లి పారేసిన వాడన్నారు. దుష్టుడి తలలు అనగా రావణాసురుడి యొక్క కంఠాలని గిల్లి పారేసేట. గిల్లి పారేయడం అంటే తేలిగ్గా చేసిన పనిని గిల్లి పారేయడం అనే మాటలో చెప్తారు ఇక్కడ. రావణ వధ అతి తేలిగ్గా చేశాడు రామచంద్రమూర్తి. ఆయనకి దానిలో కష్టం ఏమీ లేదు. 10 మార్లు దెబ్బతిని భంగపడ్డవాడు రావణుడే గాని రామచంద్రమూర్తి అవలేలగా అలవొక్కగానే యుద్ధం చేశాడు, అసుర సంహారం చేశాడు. ఆ అలవోకగా తేలిగ్గా చేసేడు అనడానికి ఇక్కడ కిళ్ళి కళందానై అనే మాట వేశారు. ఇక్కడ కిళ్ళి అంటే గిల్లి అని అర్థం, కళందాని అంటే పారవేశాడు, గిల్లి పారేసేట. చెట్లకు కానీ ఆకులు అవి పురుగు పట్టినట్టు పాడైతే అవి గిల్లి పారేస్తామని. అదేవిధంగా రావణాసురుడి 10 తలన్నీ గిల్లి పారేసినవాడు. మొట్టమొదట మనం చూసినప్పుడు పక్షి నోటిని చీర్చినవాడు అన్నప్పుడు
బకాసురుణ్ణి చూపించారు. అది చేసింది కృష్ణుడు. రావణ సంహారం చేసిన వాడు రాముడు. ఇక్కడ కృష్ణుణ్ణి రాముణ్ణి రెండూ చూపిస్తూ ఈ రెండు స్వరూపములు దాల్చినటువంటి నారాయణుడు అనేది ప్రధాన భావం. ఆ విధంగా రామమూర్తిని కృష్ణమూర్తిని వారి యొక్క కీర్తుల్ని గానం చేయాలి. అంటే రామకృష్ణ అవతారాల్ని మనం గానం చేసి తరించాలి. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. తల్లి, నీ కటాక్షాలను ప్రసరింపజేయు. నీపై ప్రసరింపజేయడం వ్యర్థము అనకు. నువ్వు ఆ కైలాసంలో విహరిస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి కొండలను చూస్తూ ఉంటావు, అడవుల్ని చూస్తూ ఉంటావు. అడవులు కొండలపైనే నీ చూపును ప్రసరింపజేస్తున్నావే, ఒక విధంగా వ్యర్థముగానే ప్రసరింపజేస్తున్నావు అనాలి. అడవి కాచిన వెన్నెల అంటూ ఉంటాం. వెన్నెల అడవిలో కాచితే ప్రయోజనమే ఉన్నది. అలాగే నీ చూపు అడవుల్ని కొండల్ని చూస్తున్నదే, నన్ను చూస్తే ఏం నష్టమమ్మా? ఒక్కసారి నా వైపు కూడా ప్రసరింపజేయు. ఇత కిరీష తవ నాస్తి హానికి, దానివల్ల నీకెటువంటి హాని లేదు. సిద్ధ్యత్యభీష్టంచ సమస్తమస్య, నాకు సర్వాభీష్టాలు నెరవేరుతాయి. నీకు నష్టం లేకుండా నాకు లాభం కలిగించడం అంటే పరోపకారం సునాయాసంగా చేయగలిగేటువంటి స్థితి ఉన్నది కనుక దయచేసి నన్ను అనుగ్రహించు అని వివరిస్తున్నారు ఇక్కడ. ఇది సరిగ్గా ఇలాంటి భావమే. అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు. అమ్మా, నీ కటాక్షాలను నాపై ప్రసరింపజేస్తే అనేన అయం ధన్యో భవతి, నేను ధన్యుణ్ణి అయిపోతాను. నచతే హాని రియత, నీకు ఇసుమంతు కూడా హాని ఉండదు. అందుకు నీ చూపులను నాపై ప్రసరింపజేయు. అద్భుతమైన చంద్రుడి యొక్క వెన్నెల పాలరాతి మేడ మీద కూడా పడుతుంది, అడవి మీద కూడా పడుతుంది. రెండు వైపులా ప్రసరింపబడుతూనే ఉంటుంది. అలాగే యోగ్యులపై ప్రసరించే నీ చూపు నాపై కూడా ప్రసరింపజేయమమ్మా అనే భావాన్ని ఆదిశంకరులు చెప్తే, వ్యర్థమైన వాటినే చూస్తూ ఉన్నావే, నన్ను చూడవేం తల్లి అని అడుగుతున్నారు ఇక్కడ గణపతిముని. మొత్తానికి అక్కడ శంకరులు అలా అన్నా, ఇక్కడ గణపతిముని ఇలా అన్నా, భావం మాత్రం ఒక్కటే, అమ్మ కటాక్షాల కోసం ఆర్తితో ప్రార్థించడం. ఈ ప్రార్థన ఆ కవులు మాత్రమే కాకుండా మనదిగా కూడా అమ్మవారికి వినతి చేసి ఆ కటాక్షాల వైభవాన్ని పొందవలసిందే. మొత్తానికి తల్లి కటాక్షాల వల్ల సర్వసంపదలు లభిస్తాయన్న విషయాన్ని శాస్త్రం అనేక చోట్ల చెప్తున్నది. అని అమ్మవారిని కటాక్షాల తల్లి అని పిలవాలి. లక్ష్మి, అదేవిధంగా మీనాక్షి, విశాలాక్షి, ఆమ్నాయాక్షి, శతాక్షి, సహస్రాక్షి, కామాక్షి మొదలైన నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క చూపుల వైభవాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ నామాలు అనేటప్పుడు అమ్మ నేత్రములు గుర్తు రావాలి. ఆ నేత్రముల నుంచి దయతో కూడినటువంటి అనుగ్రహ పరంపర స్ఫురించాలి. ఈ విషయాన్ని తీసుకుని శ్రీనాథ మహాకవి అంటాడు, పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు వివేకియాతడు వదాన్యుడతండు మహాకులీనుడాతండు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి యవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా. కృపాకలన వైభవ లక్ష్మి, నీ యొక్క దయామయమైనటువంటి వీక్షణాల వైభవానికి ఎవడు నోచుకుంటున్నాడో వాడు పండితుడవుతున్నాడు, వాడు కళావేత్త అవుతున్నాడు, వాడు ధన్యుడని, దాత అని, మహాకులీనుడని పేరు పొందుతున్నాడు అని అమ్మవారి యొక్క కటాక్షాల వైభవాల్ని కవులు ఎందరో ప్రార్థించారు. అటువంటి తల్లి కటాక్షాలని అర్థిస్తూ తర్వాతి శ్లోకంలో సీతాచలాధీశ కుమారి సీత సంరక్షణే సంశ్రిత మానవానాం దుర్ధర్ష దుష్టాసుర మర్దనేషు నితాంత ముష్ణశ్చ తవావలోకః. ఇంతవరకు తల్లి చూపుల్లో ఉన్నటువంటి గొప్ప అనుగ్రహ భావాన్ని చూసాం. కానీ అందులో రెండవ పార్శ్వాన్ని కూడా చూపిస్తున్నారు తర్వాతి శ్లోకాల్లో. కేవలం కరుణించడమే కాదు, అవసరమైతే కఠినంగా శిక్షించడం కూడా ఆ కళ్ళలో ఉన్నది. అందుకు తల్లి సీత సంరక్షణే సంశ్రిత మానవానాం, ఆశ్రయించిన భక్తుల్ని కాపాడేటప్పుడు నీ చూపులు చల్లగా ఉంటాయి, సంరక్షణ కాలంలో చల్లగా ఉంటాయి. దుర్ధర్ష దుష్ట అసురమర్దనేషు నితాంతముష్ణశ్చ తవావలోకః. అది అసురుల్ని సంహరించేటప్పుడు నీ నేత్రములు వేడై నిప్పులు రాలుస్తూ ఉంటాయి. ఇక్కడ అందుకు చల్లదనము, వేడిమి
రెండూ కూడా నేత్రముల నుంచి ప్రసరింపజేయగలవమ్మా. అందుకే అది అగ్నినేత్రము అదే, చంద్రనేత్రము అదే. అటువంటి భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే రుష్టాతు అమ్మగాని కోపగించుకుంటే కైర్జీవ్యతే కుపితాంతక దర్శనేనా అంటుంది సప్తసతి. అమ్మవారు కఠినంగా చూశారా అవతల వాడు నిలవలేడు. ఎందుకంటే పాశం పట్టుకుని యముడు కనబడితే తిరిగి బట్ట కట్టలేరు. అదేవిధంగా అమ్మ యొక్క తీవ్రమైనటువంటి రోషంతో క్రోధంతో కూడినటువంటి ఆగ్రహ వీక్షణాలు ప్రసరిస్తే శత్రువుల ముందు నిలవలేరు అని చెప్తూ వృషా సమేతం విదధాతి నాశం కరోతి పోషం కృపయా సనాథం అంబా ఔషధస్యేవ తవేక్షితస్య యోగస్య భేదేన గుణస్య భేదః. ఇక్కడ నుంచి 2 శ్లోకములు అమ్మవారి కటాక్షాన్ని ఔషధంతో పోలుస్తున్నారు. అంటే మందు. ఒక ఔషధం ఎలా పనిచేస్తుందో నీ కటాక్షాలు కూడా అలాగే పనిచేస్తాయి. ఔషధం ఎప్పుడూ మంచిదే, కానీ ఔషధాన్ని ఒకదానికొకటి సేవిస్తే వికటిస్తుంది కూడా. ఒకరికి మంచిది అనేది ఇంకొకరికి మంచిది కాదు, అది వారి వారి కర్మలు బట్టి. అదేవిధంగా ఒక ఔషధానికి వేరే అనుపానం కానీ కలిపితే అది ప్రమాదకరం అవుతుంది, మరొక అనుపానం కలిపితే అది ఆరోగ్యకరం అవుతున్నది. అదే ఔషధం, కానీ ఇతర వస్తు సంయోగము చేత అది ప్రాణాలను ఇవ్వగలదు, ప్రాణాలను తీయగలదు. అదేవిధంగా నీ కటాక్షం ఎప్పుడూ ఒక్కటే, దానికి ద్రవ్య యోగం లాగా గుణయోగం కానీ మారితే ఫలయోగం కూడా మారిపోతున్నది. అది ఎలాగూ అంటే వృషా సమేతం విదధాతి నాశం. ఆ కటాక్షాలకి కోపం అనేది కలిస్తే అవతల వాడిని నాశనం చేస్తుంది. అదే కటాక్షాలకి దయ అనేది కలిస్తే అవతల వాడిని రక్షిస్తున్నది. అందుకు కోపము దయ ఈ 2 గుణాల కలయిక చేత ఆ దృష్టి కూడా 2 రకాల ఫలితాలను ఇస్తున్నది. ఔషధం అనేక ద్రవ్య సంయోగముల చేత అనేక ఫలాలు ఇచ్చినట్లుగా అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఆ కటాక్షాలకున్న 2 రకాల శక్తుల్ని భావిస్తున్నారు. ఈ మాధుర్యాన్ని మరింతగా రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మోక్షమే ధర్మానికి యోగ్యమైన ఫలం అని అనుకున్నాం కదా, అదేవిధంగా అర్థానికి ఏకైక ప్రయోజనము ధర్మమే కావాలి, కానీ కామం కాకూడదని మహర్షులు చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేసుకున్నాం. విషయాలను అనుభవించటమే అనే దానికి లోకయాత్రను సాగించటమే ఫలం, కానీ దానివల్ల ఇంద్రియాలు తృప్తి చెందవు. మానవ జన్మ బ్రహ్మను విచారణ చేసి తెలుసుకోవటంతోనే సార్థకమవుతుంది, కానీ కర్మలను చేస్తూ ఫలాలను అనుభవిస్తూ పోవటంతో కాదు. కర్మలు చేయటం, రేపొద్దున ఇంకొక కర్మ, ఇంకొక కర్మ, ఇంకొక కర్మ. మనకు వచ్చినటువంటి ఒక సంపత్తుని సద్వినియోగం అంటే అన్ని అనుభవాలతో తీర్థయాత్రలు చేయటం కానీ, భాగవతాన్ని మళ్ళీ మళ్ళీ చదవటం కానీ, దాన ధర్మాలు ఆ భాగవతానికి సంబంధించినటువంటిదే, తీర్థయాత్రలకు సంబంధించినటువంటిదే. అది భాగవత తత్వాన్ని మనం భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే సద్వినియోగం చేసుకోవాలి, కానీ లేదు ఈ యజ్ఞం చేస్తే నాకేదో మంచిదవుతుంది అట్లా చేయటం కాదు. అది అక్కడ అది కూడా కృష్ణార్పణ వస్తుని చెప్పుతూ ఉండాలి. వదంతి తత్త్వవిదః తత్వం యద్ జ్ఞానమద్వయం. వదంతి తత్త్వవిదః తత్వం యద్ జ్ఞానమద్వయం. తత్వం యద్ జ్ఞానమద్వయం. బ్రహ్మేతి పరమాత్మేతి. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే. భగవానితి కథ్యతే. ఏ భేదము లేని జ్ఞానమే తత్వమని తత్వం తెలిసిన వారు చెబుతున్నారు కదా. ఆ తత్వాన్నే బ్రహ్మ అని, పరమాత్మ అని, భగవానుడని వ్యవహరిస్తూ ఉన్నారు.
నిరంతరము తత్వాన్నే మననం చేసే శ్రద్ధ గలవారు శ్రవణంతో కలిగిన జ్ఞాన వైరాగ్యాలతో కూడిన జ్ఞాన స్వరూపమైన భక్తితో ఆ తత్వాన్ని బుద్ధితో ఆత్మరూపంగా దర్శిస్తూ ఉంటారు. ఏ భేదము లేని జ్ఞానమే తత్వమని, భేదము లేనటువంటిది జ్ఞానమే తత్వమని. చూసారా తత్వానికి ఎంత చెప్పుకొని వచ్చారు. తత్వం తెలిసిన వారు చెబుతున్నారు. ఆ తత్వాన్నే బ్రహ్మ అని, పరమాత్మ అని, భగవానుడని వ్యవహరిస్తూ ఉన్నారు కదా. నిరంతరము తత్వాన్ని మననం చేసే శ్రద్ధ గలవారు శ్రవణంతో కలిగిన జ్ఞాన వైరాగ్యాలతో కూడిన జ్ఞాన స్వరూపమైన భక్తితో ఆ తత్వాన్ని బుద్ధితో ఆత్మరూపంగా దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాలి. ఓ మహర్షులారా, వర్ణాశ్రమ వ్యవస్థానుసారంగా ఏది వ్యవస్థ చేశారో దాని అనుసారంగా చక్కగా ఆచరింపబడిన ధర్మానికి శ్రీహరి ప్రసన్నుడవటమే పూర్ణమైన సిద్ధి అని తెలుసుకోవాలి. మనం ఏ కర్మ చేసినా ఏది సందర్భంలో అంతా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటముతోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఆ దారిలోనే వెళ్ళాలని మనకు తెలుస్తుంది. లేక దీని నుంచి నాకేదో మోక్షం, పెద్దగా మోక్షంలో ఇంకోటి ఏంటంటే దాంట్లో నేను ఇంద్రుడవుతాను, చంద్రుడవుతాను అనుకోవటము, లేక వచ్చే జన్మలో మంచి పదవి దొరుకుతుంది అనుకోవటము, లేక ఇంత డబ్బు దొరుకుతుంది అనుకోవటము, ధర్మానికి పరమాత్ముడు యొక్క తత్వ స్వరూపాన్ని దర్శనం ఇవ్వటము అని చెప్పుకొని వచ్చారు. ధర్మానికి శ్రీహరి ప్రసన్నుడవటమే పూర్ణమైన సిద్ధి అని తెలుసుకోవాలి. అందువల్ల ఎల్లప్పుడూ ఏకాగ్ర మనస్సుతో భక్తవత్సలుడైన భగవంతుణ్ణి గురించి శ్రవణ, కీర్తన, ధ్యాన, పూజాదులు చేస్తూ ఉండాలి. శ్రవణం ఎప్పుడు వింటుండాలి పరమాత్ముడి యొక్క తత్వం, పరమాత్ముడి యొక్క మహాత్మ్యాన్ని వింటూ వస్తూ ఉండాలి. కీర్తన ఎంత సమయం దొరికిందనుకోండి అప్పుడు పరమాత్ముడి యొక్క కీర్తించటము, వాడి గానాన్ని చేయటము, లేక గుణాన్ని పొగటము కీర్తన. ధ్యాన అప్పుడప్పుడు ఆ పరమాత్ముని కళ్ళు మూసుకొని వాడి యొక్క స్వరూపాన్ని చూసుకోవటము, వాడికి ఆత్మజ్ఞానాన్ని చూసుకోవటము, ఆనందం పడటం, మోక్షం అన్నాను కదా, ఆ విధమైనటువంటి తత్వ ఆనందంతో ధ్యానం చేయటము. ఇక మనస్సు నిలుచుకోవటానికి, ఇంకా బాగా నిలుచడానికి పూజాదులు చేస్తూ ఉండాలి. లేకపోతే నిలిచదు. భగవద్ధ్యాన ఫలం చెప్పుకొని వస్తాను. ఇప్పుడు చూడండి, వివేకవంతులై మానవులు భగవద్ధ్యానం అనే కత్తితో అహంకారమనే చిక్కుముడి గల కర్మను నరికివేస్తారు. ఏం సమాచారం చూశారండి, ఎంత బాగుంది. భగవద్ధ్యానంతోనే అహంకారం అనే దాన్ని నరకాలని చెప్పుకొని వచ్చారు. భగవద్ధ్యానంతోనే అహంకారం ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి అది ఎక్కడి నుంచి వస్తుందో వేరువేరు రూపాలతో చూపిస్తుంటారు వాళ్ళు అహంకారాన్ని. అతృప్తితోనో, లేక నాదే సరియనో, లేక నువ్వు సరిగా లేదనో, ఏదో ఒక కర్మతో అహంకారాన్ని చూపిస్తూ ఉంటుంది మనస్సు. దాన్ని నరకాల అని చెప్పారు వచ్చారు. వాళ్ళకి వాళ్లే శిక్షణ ఇస్తుకుంటున్నారు. ఇక్కడ పూజాదులు ఉత్తమమైనటువంటి కర్మలతో నీ అహంకారాన్ని నరకమన్నారు. అటువంటి వారికి భగవత్ కథల యందు ప్రీతి కలుగుతుంది. ఎప్పుడు అట్లా చేస్తారో వాళ్లకు పరమాత్ముడి స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ పడుతుంది. పుణ్యక్షేత్రాలను సేవించడంతో మహాత్ముల సేవాభాగ్యం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలా, అక్కడ వెళ్ళి స్నానం చేయాలా, ఈరోజు తులా సంక్రమణం వెళ్ళాలా, అక్కడికి కావేరి స్నానం చేయాలా, పుష్కరాలు వస్తున్నాయి, సంవత్సరం లోపల పుష్కరాలు నేను చేయాలా అనేటువంటి మనస్సు వస్తుంది. ఎప్పుడు మనస్సు వస్తుందో దాని మధ్యలో మనకు మంచిదంతా తగులుతూ ఉంటుంది. అంటే మహాత్ముల యొక్క సేవా భాగ్యం కలుగుతూ ఉంటుంది. 10 మందికి అన్నదానం చేసే భాగ్యం కలుగుతుంది.
ఎందుకంటే దానివల్ల శ్రద్ధ కలుగుతుంది. మాటి మాటికి గురు దర్శనానికి బయలుదేరటమే, ఏదో ఏదో ఇంకొక ఆశకి ఒక ప్రశ్న కోసమే అక్కడి నుంచి రావటం అనేది కాదు. ఆ ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి. అది కాక మనస్సులో నాటకపోల అతకపోల భక్తి అనే దాంతో యాత్ర మనం చేయాలంటారు. ఇష్టదైవం అనేటువంటి యాత్ర, ఇష్ట గురువు దగ్గరికి వెళ్ళటం, ఇష్టమైనటువంటి నది స్నానం చేయటం, ఇష్టంగా 10 మందికి అన్నం పెట్టడం, ఇవన్నీ కూడా కలిగిస్తూ మనస్సుని ఆ అహంకారం నుంచి దూరం చేయటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఓం నమో నారాయణ.